తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్లు 50% మించకుండా పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లయింది. ఈ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించినట్లయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏదైతే జీవో నెంబర్ 9 పైన హైకోర్టు అక్టోబర్ 9న స్టే విధించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ఇక నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు కూడా వినిపించారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం సమర్పించినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పింది. రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ పరిమితి అనేది ఎక్కడా లేదని, అది కేవలం మార్గదర్శక సూత్రమేనని తెలిపింది. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచవచ్చని ఇందిరా సాహ్ని కేసు తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ప్రభుత్వం పిటిషన్లో ప్రస్తావించింది. మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించడం వల్ల రాజ్యాంగంలో లేకపోయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు కూడా రాజ్యాంగం పరిధిలోకి వస్తుంది. కాబట్టి కేంద్రం రాష్ట్రాలు దాన్ని పాటించాల్సి ఉంటుంది. అందువల్ల సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసినట్లయింది. ఇక పిటిషన్ వివరాలని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 42%కి పెంచుతూ జీవో నెంబర్ 9ని జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ జీవోపై కొందరు వ్యక్తులు హైకోర్టుని ఆశ్రయించారు. రిజర్వేషన్లు 50% పరిమితిని మించి ఉన్నాయని, అలాగే సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ వెనుకబాటుతనం, జనాభా వివరాలు 50% పరిమితి ప్రమాణాలని పాటించలేదనే కారణంతో హైకోర్టు దీనిపై స్టే విధించిన విషయం కూడా మనకు తెలిసిందే. హైకోర్టు స్టే కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అనేది నిలిచిపోయింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జీవో నెంబర్ 9 ఆధారంగానైనా స్థానిక ఎన్నికలకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఇవాళ వాదనలు అయితే వినిపించారు. వాదనల్ని విన్నటువంటి జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పునరుద్ఘాటిస్తూ 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరికొంత సమయం పట్టేటటువంటి అవకాశాలు అయితే సుప్రీంకోర్టు తీర్పుతో మనకు అర్థమవుతా ఉంది.